ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా నలుగురు మంత్రులు పర్యటించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. అర్హులైన వాళ్ళందరికీ పథకాలు అందించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల్ని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. మీరు గ్రామ సభ స్టార్ట్ చేసేటప్పుడే ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇది ఒకసారి మిస్ అయిపోతే అయ్యో నేను మిస్ అయిపోయాను, నా ట్రైన్ వెళ్ళిపోయింది, నా ప్రయాణం ఆగిపోతుంది అనేది వాళ్ళలో ఫీలింగ్ రానియొద్దు. ఈ ప్రభుత్వానికి కూడా అటువంటి ఆలోచన లేదు. ఉదాహరణకు రైతు భరోసాలో ఏ కారణం చేతైనా అర్హులు మిస్ అయితే సెకండ్ లిస్ట్. ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కుడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్ గా ఇస్తాము. అర్హులైన రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరాకి ప్రతి కొంటకి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ మనం వీళ్ళకి ఇస్తున్నాము వాళ్ళకి ఇవ్వము, ఇది మన పార్టీ ఇది వాళ్ళు అనేది ఏమీ లేదు. మస్ట్ అండ్ షుడ్ ఇందిరమ్మ కమిటీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి. అంటే ఇందిరమ్మ కమిటీ ఒకవేళ పలాని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వద్దు అని అంటే ఇవ్వకుండా ఆగొద్దు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇందిరమ్మ కమిటీ వాళ్ళని కూడా గ్రామ సభలు పెట్టినప్పుడు